బ్రతకనికి, మన బ్రతుకులు వాక్యంతో కట్టబడడానికి, దిద్దబడడానికి, నేర్చుకున్న ప్రకారం బ్రతకనికి, ఊరికి వాక్యం చదువుకోవడమే కాదు, వినటమే కాదు, హృదయంలో ఉంచుకొని ఆ హృదయంలో ఉంచుకున్న వాక్యము ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క జీవన విధానంలో, బ్రతుకుటలో ఆ క్రియలు కనపరుచుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. అలాగే రెండు కలిపి ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక అట్టి స్థితిలో దేవుడి జ్ఞానం మనకు ఇచ్చిన కాక చూడండి. మీకు ఆ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాము. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఏం చెప్తున్నాడండి దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు? మంచం మీద పరుండి అంట కొంతమంది చేస్తున్నటువంటి ఆలోచన విధానం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. కొంతమంది అంట చెడ్డ ఆలోచనలు కలిగిన వారంట మంచం మీద పడుండి మోసపు క్రియలు యోచిస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారట. మోసపు క్రియలంట ఆలోచిస్తూ యోచించుచు దుష్కార్యములు చేయనీకి పూనుకున్న వాని పరిస్థితి, అట్టి వారికి శ్రమ అని చెప్తున్నాడు దేవుడు. చెడ్డ తలంపులు ఆలోచనల్లో ఉంటూ అది యోచిస్తూ ఒకరికి కీడు చేయాలనే ఆలోచన విధానం ఉంటే వారికి శ్రమ అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అది అప్పటి కాలానికి అనగా అప్పుడు పరిస్థితిలో వారికి మంచి కలిగినట్టే ఉంటుంది. మొత్తానికి నిదానం మీద నీతే గెలుస్తుంది అన్నట్టు, నిదానం మీద సత్యమే గెలుస్తుంది అన్నట్టు, నిదానం మీద అప్పటికేమో బాగున్నట్టు ఉంటుంది, వారికి నిదానం మీద నష్టపోతారు, శ్రమల పాలవుతారని వాక్యం మనకు వివరిస్తుంది. ప్రియుల అలాగే చూడండి, అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది. అలాగూ ఆలోచించడం వారి స్వాధీనంలోనే ఉంది. ఎందుకుంది వారి స్వాధీనంలో అంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చినాడు. నీ అంతటా నీవు ఆలోచించుకునే జ్ఞానం ఇచ్చినాడు. నా ఇష్టం నా సొమ్ము అంటుంటాం, నా భార్య నా పిల్లలు అంటుంటాం. వాడు బుద్ధి లేకుండా ప్రవర్తించిన ఏదన్నా చెప్పకపోతే నా ఇష్టం నా పిల్లలు నా భార్య అంటారు. వాడు బుద్ధిహీనంగా ప్రవర్తించి చెప్పనికపోయినా నా ఇష్టం నా భార్య నా పిల్లలు అంటుంటారు. ఆలోచన విధానం వారికి స్వేచ్ఛ ఇచ్చినాడు దేవుడు. నా ఇష్టం అంటాడు. వాడు తప్పు చేస్తూ కూడా వాడు కానీ అతను కానీ ఆమె కానీ ఎవరన్నా కానీ తప్పు చేస్తూ కూడా ఒప్పుకోని స్థితిలో ఉంటాడు. ఎందుకయ్యా అంటే స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. స్వాతంత్రం ఇచ్చి దేవుని వాక్యాన్ని నీ చెవులో వేస్తాడు. ఇలా బ్రతుకురా నాయన అని చెప్తాడు. ఇలా బ్రతికితే నా రాజ్యం ఉంది, సాతానులో బ్రతికితే నిత్య నరకాగ్ని ఉంది, నీ ఇష్టం రా. దేవుడు చెప్పేది అదే. పిల్లలు పెద్దలు కూడా తల్లిదండ్రులు కూడా అదే చెప్తారు. చాలామంది పిల్లలకి క్రమాలు నేర్పించడానికి చెప్తూ ఉంటారు. బుద్ధి కలిగి జ్ఞానం కలిగి బ్రతకడానికి చిన్న చిన్నవి కానీ చెప్తూ ఉంటారు, కానీ పెడచెవున పెట్టి తిరుగుతుంటారు. ఇప్పుడు నేర్చుకుంటే కదా వాళ్ళు మళ్ళీ తర్వాత వారి వారి పిల్లలకు నేర్పించేది బుద్ధి జ్ఞానం. ఈడే బుద్ధి జ్ఞానం లేకుండా బ్రతికితే ఈ లోకంలో జీవన విధానంలో వాడు వారి పిల్లలకు వాడు ఏం బుద్ధి జ్ఞానం కలిగి చెప్తాడు. కనుక తల్లిదండ్రుల మాట, ఎందుకంటే వారి పిల్లలకు వాళ్ళు ఎప్పుడు మంచి ఊళ్ళనే, వాడు చెడ్డవాడైనప్పటికీ అంట దేవుని వాక్యం తెలియపరుస్తుంది. తల్లిదండ్రులు కొంతమంది చెడ్డవారైనప్పటికీ పిల్లలు మంచి ఊళ్ళతో పెరగాలని కోరుకుంటారంట. ఒకడు తాగుడుపోతైనప్పటికీ, లేక తిట్టుపోతైనప్పటికీ, లేక రోషపోతైనప్పటికీ పిల్లలు బాగుండాలి, నా మాదిరి ఉండకూడదని కోరుకుంటారంట పిల్లలు. కనుక దేవుడు కూడా తల్లిదండ్రులు ఈ లోకస్తులతో పోల్చుకుంటే మనము బాగా లేకపోయినా పిల్లలు బాగుండాలని కోరుకుంటాము. కానీ మన పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడు వారు ఎలా ఆలోచన ఉంటారంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, సత్యంలో ఉంటారు, నీతి కలిగి ఉంటారు. మన దేవుడు మీరు కూడా నీతిగా యథార్థంగా బ్రతకమంటారు. మన లోకంలో మాదిరి తల్లిదండ్రుల మాదిరి అందరం పాపలమే, మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరం పాపలమే. వీళ్ళ మాదిరి ఆలోచన దేవునిలో లేదు. అది మనం గుర్తించాలి. మనం చెడ్డవారైనప్పుడు పిల్లలు బాగుండాలి, వాళ్ళు మంచివారుగా ఉండాలని కోరుకున్నటువంటి నరుల లోకము
అలా ఉంటే దైవలోకము దైవము ఎలా ఉంటాడంటే ఆయన పరిశుద్ధంగానే మీరు కూడా పరిశుద్ధంగా ఉండమంటాడు. ఆయన అన్యాయంగా ఉండి మిమ్మల్ని న్యాయంగా ఉండమని చెప్పరు. వాళ్ళు న్యాయంగానే ఉంటారు, నువ్వు న్యాయంగా ఉండమంటారు ప్రియుల. అది దేవునికి మనుషులకి తేడా. అందుకే ఆయన ఆలోచనలు మనుషుల ఆలోచనలు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటాయంట ప్రియుల. కనుక అటు స్థితిలో మనము దేవుని వాక్యం అంత విలువైంది, అంత శక్తి కలది కనుక జాగ్రత్త కలిగి బ్రతకాలని మనకు ఆ సృష్టికర్త, ఆ గొప్ప దేవుడు ఇంత అమూల్యమైన గ్రంథం మన చేతుల్లో పెట్టాడు. అటు స్థితి మనకు చాలా మంచిది ప్రియుల. చూడండి, మరొక మాట చదువుకుందాము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము చదువుకున్నాం. చూడండి, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తనది కాదు అనే దాన్ని ఆక్రమిస్తే, తన సొమ్ము కాదు ఇతరుల సొమ్ము ఆక్రమిస్తే అంట మనకి శ్రమ. శ్రమలు చాలా రకాలుగా మనుషులు పొందుకుంటూ ఉంటారు. తనది కాదని తెలిసినా కూడా దాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తే అది తప్పు అని వాక్యం మనకు వివరిస్తాము. మరొక లేఖనం చూడండి, ధ్యానించుకున్నాము. అదే హబక్కూకు 2వ గ్రంథం 9వ వచనము చదువుకున్నాం. చూడండి, తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభము సంపాదించడానికి కూడా శ్రమ. తనకు అపాయం రాకుండా ఉండడానికి, తన నివాసమును బలపరుచుకోనికి స్థిరపరచుకోనికంట తన ఇంటి వారి కొరకై, తన సొంత మనుషుల కొరకై అన్యాయముగా లాభము పొందాలని ఆలోచన ఉన్నా కూడా వారికి శ్రమ అంటుంది. అంటే తన కుటుంబం బాగుండాలి, తన పిల్లలు బాగుండాలి, మేమంతా బాగుండాలని చెడ్డ ఆలోచన చేసి ఇంకొకరిది ఆక్రమించుకోవాలనుకుంటే తప్పు. వారికి శ్రమల పాలవుతారు. దేవుని వాక్యాలు ఇవన్నీ తెలియపరుస్తూ క్రమమైన జీవితాన్ని నిలబెట్టుటకు దేవుడు కృప చూపిస్తూ ఇంతమంది భక్తులను, ఇంత గొప్ప సాక్ష్య సమూహాన్ని గ్రంథంలో పెట్టి, ఇదంతా తన ముందు కుమారుని కూడా పెట్టి అద్భుతంగా ఆయన ఈ మనకు మాదిరిగా బ్రతికి చూపించినాడు. ఆయన మనలాంటి శరీరంతో మనిషిగా పుట్టి తప్పు చేయకుండా బ్రతికిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువు. మనిషి మటుకు ఎప్పుడు పవిత్రుడు కాడని చెప్పిన లేఖనము, అదే మనిషి స్థితిలోకి వచ్చి దేవుడు ఆయన అపవిత్రపరచబడదు. మనిషిగా పుట్టి పాపపు స్వభావంతో పుట్టి కూడా ఆయన పాపానికి దూరంగా ఉన్నాడు. అది గొప్ప విషయం. క్రీస్తు ప్రభు వారిలో అది గొప్ప విషయం క్రీడ. సరే, దేవుడు ఆయన పైన ఉన్నాడు, ఆయన దేవుడు కనుక ఆయనకు అన్ని సాధ్యం అనుకుంటాడు. మనలాంటి మనిషితో పుట్టి కూడా ఆయన తప్పు చేయలేదు కనుక అంత పరిశుద్ధిని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన నోటి మాటల ద్వారా మనం కట్టబడుతూ దిద్దబడుతూ మనం ముందుకు వెళ్ళాలి క్రీడ. అలాగే చూడండి, 12వ వచనం కూడా అదే అధ్యాయంలో హబక్కూకు 2వ గ్రంథము 12వ వచనంలో కూడా ఆ మాట రాస్తూ వచ్చినాడు. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వం జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. ఒక నరహత్య చేసి ఒక పట్టణము కట్టించిన ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రియులారా, ఒక నరహత్య చేసి ఒక పట్టణము లేక ఒక వీధి, ఒక పల్లె కానివ్వండి కట్టిస్తే అంట అది శ్రమే అంట. ఏంటంటే ఆడ నరహత్య జరుగుతుంది. అలాగే దుష్టత్వము జరిగించుట చేత ఒక పెద్ద కోటను స్థాపించిన వారికి కూడా శ్రమే. దుష్టత్వం చేసి ఒక పెద్ద కోట స్థాపించిన ప్రయోజనం లేదు. ఎంతో జ్ఞానం నేర్పుతూ ఉన్నాడు దేవుడు. ఒక మనిషి ఎలా బ్రతకాలో బ్రతకకూడదో ఆయన జ్ఞానమంతా కూడా గ్రంథంలో తెలియపరుస్తూ వచ్చినాడు. మనకు అర్థము కాని జ్ఞానము ఇంకా దేవుని దగ్గర చాలా ఉంది. ఆయన జ్ఞానం పెట్టి నీవు అర్థం చేసుకోలేవురా నాయన.
అది అర్థం చేసుకోవాలని ట్రై చేసినా నీవు పిచ్చివాడు అవుతావు. అంత జ్ఞానం నా దగ్గర ఉన్నది. నీవు ఎంత మటుకు నీవు జ్ఞానం అర్థమవుతుందో అంత మటుకు దేవుడు గ్రంథంలో రాయించినప్పుడు మన మేధాశక్తికి ఎక్కువైన జ్ఞానం దేవుడు పెడితే మనకు అర్థం కాదు. అది అంతలా దేవుడు మనకు ఎంత జ్ఞానం అవసరమో ఆ పరలోక పట్టణానికి చేరేటప్పుడు ఎంత జ్ఞానం అవసరమో అంతే రాయించినాడు. మళ్ళీ తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇంకా గొప్ప గొప్ప జ్ఞానం అక్కడ నేర్పిస్తాడు దేవుడు. చూడండి 10వ వచనము, అదే అధ్యాయం 15వ వచనం. తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపే వారికి, త్రాగనిచ్చు వారిని మత్తులుగా చేయు వారికి చెవ. తమ పొరుగు వారి మానము చూడాలని కొంతమంది చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము పేపర్లలో, టీవీలలో. తన పొరుగు వారి భార్యను కానీ లేదా తన పొరుగు వారి భర్తను కానీ ఆశించి వారికి మద్యం తాపి లేదా ఆమెకు మద్యం తాపి వారి మానము చూడాలని, వారు వస్త్రహీనులుగా ఉంటే చూడాలని భ్రమపడేవారు కూడా ఉంటారు. ఇట్లాంటి దరిద్రులు ఉంటారు. ఇలా ఆలోచన ఉంటే వారికి శ్రమ. అంత ఘోరమైన ఉగ్రత కలిగి ఉన్న వారు అలాంటి స్థితిలో ఆలోచనలో ఉన్నట్లయితే వారికి కూడా శ్రమ. అందుకే దేవుడు మొదట్లోనే ఆజ్ఞలు చుట్టలోనే ఆయన తన పొరుగు వారి పూచిక పుల్లైనా తగలకూడదని చెప్పినాడు. పూచిక పుల్ల కసువు పూసుకునే ఒక పుల్ల తగలకూడదు. పొరక కట్ట అంతా కాదు, పొరక కట్టలో ఒక పుల్ల వాడకూడదు అన్నాడు. ఇంకా పొరక కట్ట అంతా పట్టుకుంటే అంతే. అలా కఠినంగా ఉంటాయి. ఆయన జ్ఞానవంతుడైన దేవుడు గాయం చేసి మేలు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన గాయం చేసి మేలు చేస్తాడు దేవుడు. కానీ అపవాది గాడు అలాగా, వాడు చాలా ఆకర్షణ చూపిస్తాడు, అందమైన లోకం చూపిస్తాడు. అదే పెద్ద లోకము, అదే పెద్ద భాగ్యము, ధన్యత అన్నట్టుగా ఈ అపవాది గారు ముద్దులు పెట్టి పెద్ద లోకాన్ని చూపించి చివరికి ఏం చేస్తాడంటే వాడు కేకలేసి ఆ యొక్క నిత్య నరకాగ్నిలోకి తోసేస్తాడు. తోసేయడమేంది, వానితో జతగా ఉండి అరుస్తుండాలి. వాడు ముద్దులు పెట్టి నాశనం చేస్తాడు. దేవుడు వాక్యం ద్వారా లేక నీతిమంతుడు వాక్యం ద్వారా ఒక మనిషికి గాయమైన చేసి వారిని మేలు కొడతాడంట. దుష్టుడు మటుకు ముద్దులు పెట్టి మాయ చేసి వాని బ్రతుకు నాశనం చేయడానికి చూస్తాడంట అపవాది. కనుక వీరి మానం చూడాలని తాగుడు తప్పి ఇలాంటి స్థితి చేసేవారికి శ్రమ. అది మామూలు శ్రమ కాదు, అది ఇంకా నిత్య నరకాగ్నిలో శ్రమ. బ్రతుకు మార్చుకుంటేనే నిజంగా ప్రియులారా మనిషి అన్నవాడు బ్రతుకు మార్చుకోవాలి, క్రీస్తును అంగీకరించాలి. క్రీస్తును అంగీకరించిన వాడు సత్యంలోకి జీవంలోకి యుగ యుగాల ఆ నిత్య పరలోకానికి వెళ్తున్నట్టు లెక్క. అది క్రీస్తును ధరించుకుంటే అది మనకు దొరికేది చివరికి. యుగ యుగాల జీవితము ఇక్కడ కొంచెం జీవితం ఇచ్చి యుగ యుగాల జీవితము ఆయన పరలోక రాజ్యంలో ఇవ్వబోతాడు. కనుక ఆయనను ధరించుకుంటే అలాంటి పరిస్థితి మనకు ఉంటుంది. చాలా కాలము జీవితం ఉంటుంది. మనము నిత్య నరకాగ్ని కాలిపోకుండా బయటపడగలుగుతాం. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే మన పాపం ఒప్పుకొని ఆయన అంగీకరిస్తాడు. మీకు నిత్యరాజ్యం. చూడండి ప్రియులారా, అదే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము దేవుడు ఏం రాయిస్తున్నాడో చూడండి. కర్రను చూసి మేలుకొనమని, ఒక కర్రను చూసి నువ్వు మేలుకో, లేక మూగ రాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. ఒక కర్రను చూసి నువ్వు మేలుకో, లేక ఒక మూగ రాతిని పలుకని ఆ రాతిని చూసి లెమ్ము అని చెప్పువానికి కూడా శ్రమ. ఎందుకంటే అవి కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు. ఆ బొమ్మ కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు, చెవులు ఉంటాయి కానీ వినపడదు, మూతి ఉంటుంది కానీ మాట్లాడదు. ఇలా రాతి బొమ్మలకు మొక్కే జనం గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే విగ్రహారాధన ఆయనకు అసహ్యము, హేయము. మన దేవునికి విగ్రహారాధన హేయం. జీవం కలిగిన దేవుని వైపు చూడండి. ఆ రాతుల్లో ఏముంటుంది?
సృష్టికర్తకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన కావాల్సింటే రాళ్ళతో కూడా మాట్లాడించగలడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన కావాల్సింటే రాళ్ళతో మాట్లాడించగలడు, చెట్లతో మాట్లాడించగలడు, భూమి ఆకాశంలో సాక్షులుగా పెట్టి మాట్లాడించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనకు మటుకు అసాధ్యమైనది. ఆయన జీవం కలిగిన దేవుడు, ఏది చెప్తే అది కలుగుతూ వస్తుందన్నటువంటి దేవుడు ఆయన నోటి వాకు చాలా పవర్ఫుల్ ప్రియ. ఆయన అవునుగా కంటే అంతే, ఇంకా అది ఏదైనా అయిపోతుంది. అంత శక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం ముగించుకుందాము. భక్తిహీనతయును తాళ్ళతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోపుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ, వారు ఇట్లా అనుకొనుచున్నారు. భక్తిహీనత దోషంతో, భక్తిహీనతతో ఉంటే అది పాపము. భక్తిహీనత అంటే దేవుని నమ్మనటువంటి వారు, నమ్మి ఆ దేవుని జ్ఞానమంతా తెలిసి కూడా లోకంలో బ్రతుకుతున్నటువంటి వారు దేవుడు. భక్తిహీనత అంటే దేవుని భక్తి అంతా తెలుసు కానీ దేవుని కోసం బ్రతకలేనటువంటి వారు, దేవుని కోసం ఒక చిన్న పనికి మళ్ళీ అలవాటు వదులుకోలేనటువంటి వారు, బానిసలైనటువంటి వారు, అదే వారు పాపంలో ఉంటారు అని మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. చూడండి యెషయా గ్రంథం 5:20 ఏమని చెప్తున్నారు దేవుడు? కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. వెలుగు చూస్తూ ఉన్నాము, చీకటని చెప్పిన శ్రమ. నోట్లో చక్కెర వేసుకొని చేదని చెప్పినా కూడా శ్రమ. అలాగే కీడు చేసి మేలని చెప్తున్న వారికి కూడా శ్రమ. ఒకటి చూసి ఒకటి చెప్తున్న వారికి శ్రమ. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలన్నట మన నోటి మాట. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. నోట్లో చక్కెర వేసుకొని చేదుగా ఉందనడము, వెలుగు చూస్తూ చీకటిగా ఉందనడము, అలాగే కీడు చేస్తూ మేలు చేశాననడం, ఇవన్నీ ఎక్కడికి నడిపిస్తాయి? అపవాది గారితో ఆ అరుపుల్లో పాలిభాగతులుగా ఉండటకు నడిపిస్తాయి. చివరిగా ఒక మాట చూసుకుందాము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము చదువుకొని ముగించుకుందామండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. తమ ఆలోచనలంట, ప్రతి ఒక్కరి తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. కొంతమంది అన్నీ దాస్తూ ఉంటారు. యెహోవాకు అలా అంటే వారికి శ్రమ, వారికి శ్రమలు అంటూ మనకు వాక్యం తెలియపరుస్తుంది. ప్రియ ఆలోచనలు దేవుని కార్యాలు, దేవుని ఆలోచన విధానం చెప్పే బిడ్డలుగా, దేవుని కార్యాలు చేసే బిడ్డలుగా ఉండమని మనకు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మీరు నలుదిక్కులకు నా యొక్క సువార్త నలుదిక్కులకు వెళ్ళి ప్రకటించుడి, నా శిలువ సువార్త తెలియచెప్పుడి, నా కల్వరి శిలువలో కార్చిన ఆ రక్తం గురించి మీరు వివరించండి, నా మరణమును మీరు ప్రచురించండి, తెలియపరచండి అని చెప్తున్నటువంటి దేవుడు మన ఆలోచనలు క్రీస్తులో ఉంటూ మనము ఆయన ప్రేమను వెదజల్లే పిల్లలంగా, నీవు వెలిగింపబడిన నీవు ఇంకొకరిని వెలిగింపబడేలా తయారు చేయాలంటే మనము వాక్యంతో కరెక్ట్గా బ్రతికిన నాడే, వాక్యంతో మనము కరెక్ట్గా బ్రతుకుతూ ఉంటేనే ఇంకొకరు వినగలుగుతారు. మనమే
చెప్పేవాడే సరి లేకుంటే ఎవరు వినరు. చెప్పేవాడే దుర్మార్గంగా నడుచుకుంటే అవతలడు నువ్వు చెప్పించాలే, నువ్వు కరెక్ట్గా బ్రతుకు ముందు అంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎంతో బోధ చేసినారు. ఆయనకు ఏలెత్తి చూపే మనుషులు ఎవరూ లేరు. అక్కడ ఆ వ్యభిచారంతో కట్టబడిన స్త్రీ మీద రాయి వేయుటకు అధికారం ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారే. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు ఆమె మీద రాయి వేసేదానికి పాపము లేని మనిషి అక్కడ లేడు. అందరూ అందుకే ఏ పాపం చేయని వాడు మొదట రాయి వేయచ్చు అని దేవుడు వారు ఇంత చిన్న పెద్ద అందరూ కూడా ఒకరొకరు వెళ్ళిపోయారు. ఒక రాయి వేయగలిగిన వాడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిల్చున్నాడు. అమ్మ, నేను కూడా నిన్ను శిక్షించను, నేను ఇక మీద తప్పు చేయక బ్రతుకమ్మా, అదే చాలు నాకు. నిన్ను కాపాడినందుకు ఆ ఒక్క పని చెయ్యి, నీకు రక్షణ ఇస్తున్నందుకు ఆ ఒక్క పని చెయ్యి, ఇంకా తప్పు చేయకుండా బ్రతుకమ్మా, నీవు నాతో ఉంటావు, అనగా పరలోక రాజ్యంలో ఉంటావు. అది చెప్పిన వాడు చాలా పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక, యథార్థవంతుడు కనుక ఆమె ఉంటుంది. ఆయనలో ఏమన్నా పొరపాటు ఎదగగలడమా? ఆయనలో ఏమన్నా ఏదెత్తి చూపే ఆలోచనలు కానీ చూపులు కానీ ఆయన ప్రవర్తన కానీ ఉంటుందా? అలాగా బ్రతకమని దేవుడు మనకు చెప్తున్నాడు. విశ్వాసికి ఏదైనా తప్పు చేసే ఒక దగ్గర అంట, అలాగే బోధ చేసేవారు తప్పు చేస్తే రెండు గొప్పలు అలాగా ప్రియుల. కనుక వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ మనం నేర్చుకుంటూ అనుదినము వాక్యంతో కట్టబడుతూ మనం ముందుకెళ్ళాలని, అటు జ్ఞానం దేవుడు మనకు అందరికీ ఇవ్వాలని, అనుదినం కూడా కొన్ని మాటలతో మనము బలపడుతూ స్థిరపడే ఆలోచన కలిగి ఉండటకు, దేవుని జ్ఞానం పొందుకొని బ్రతుకుటకు మనము పాటుపడదాం. దైవ గ్రంథంలోని ప్రతి లేఖనం ప్రకారం మనం నడుచుకుందాం. అటు జ్ఞానం వివేచనలు దేవుడు మెండుగా అందరికీ దయచేయను కాక, కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. కావాల్సినట్లయితే చిన్న ప్రార్థన.